హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది చాలా పెద్ద న్యూస్ అని చెప్పచ్చు. సో దీంట్లో మీరు చూడొచ్చు, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి మనకు క్లర్క్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇదొక బిగ్ న్యూస్ అని చెప్పచ్చు. సో చూడండి, మీరు ఇక్కడ మనము వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్నాం పీడిఎఫ్లో. చూడండి, ఈ పీడిఎఫ్లో మనకు ఏమి ఇచ్చారంటే మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద క్లర్క్స్ అండ్ ఇది సిఆర్పి క్లర్క్ 11 ఫర్ వేకెన్సీస్ 2022-23 అని ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు కేవలం ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి, మెయిన్ ఎగ్జామ్ 2 మాత్రమే ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ తర్వాత ఇంకా వేరే ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మీరు ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చారంటే ద ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఫర్ ద కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ క్లర్క్స్ ఫర్ ద క్యాడర్ పోస్ట్ ఇన్ ద పార్టిసిపేటింగ్ వచ్చేసి మనకు చూడండి, షెడ్యూల్ ఇన్ డిసెంబర్ 2021 అండ్ జనవరి 2022. అంటే మనకు బ్యాంకింగ్ వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఖచ్చితమైన డేట్స్లో వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇంకా మెయిన్ ఎగ్జామ్ వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చిన డేట్స్లోనే కండక్ట్ చేస్తారు. సో ఇది బ్యాంకింగ్ యొక్క స్పెషాలిటీ అని చెప్పచ్చు. సో కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పచ్చు. అండ్ ఎవరైతే మనకు చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ద పార్టిసిపేటింగ్ ఇన్ బ్యాంక్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద క్లర్క్స్ ఇన్ ద సిమిలర్ పోస్ట్. సో వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ జూలైలో కొంతమంది కూడా చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ డ్యూరింగ్ జూలై 12/14/2021. అంటే ఎవరైతే జూలైలో ఆల్రెడీ నోటిఫికేషన్స్ అప్లై చేసుకున్నారో సో వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. చూడండి, దే నీడ్ నాట్ టు అప్లై అగైన్. అంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే, అంటే రిజిస్టర్ అయిపోయాయి వెబ్సైట్లో, ఓకేనా. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. సో దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే 11 బ్యాంక్స్ చూడండి, మీరు ఇక్కడ మనకు 11 బ్యాంక్స్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలాగ మనకు 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ. సో దీన్ని ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి అండ్ ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ని మిస్ అవ్వద్దు. సో అందరూ వెంటనే అప్లై చేసుకోండి. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఫస్ట్ దీని గురించి మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 7th అక్టోబర్, అంటే మనకు ఈ రోజు నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది 27th అక్టోబర్ వరకు కూడా ఉంటుంది, ఓకేనా. మనకు పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎలాంటి పేమెంట్ ఫీజు విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా ఆన్లైన్లోనే మీకు త్వరగా అయిపోతాయి. సో కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మనకు కాల్ లెటర్ వచ్చేసి చూడండి, కాల్ లెటర్ కూడా మనకు నవంబర్లో ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ప్రిలిమ్స్ మనకు నవంబర్లో ఉంటుంది. అండ్ తర్వాత మనకు అలాగే డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్ ఆఫ్ ప్రిలిమినరీ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. అండ్ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అని ఇచ్చారు కదా, మనకు ప్రిలిమినరీ యొక్క ట్రైనింగ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. అండ్ మనకి యాక్చువల్గా ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ డిసెంబర్లో కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రిజల్ట్ డేట్ కూడా ఇచ్చారు చూడండి. సో కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బ్యాంకింగ్ యొక్క స్పెషాలిటీ అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది మనకు. ఏంటంటే వాళ్ళు క్లియర్గా డేట్స్ అనేది ముందే మొత్తం అడ్మిట్ కార్డ్స్, ప్రిలిమ్స్, ఎగ్జామ్ డేట్స్ అన్నీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయదు. చూడండి, ప్రిలిమినరీ రిజల్ట్ కూడా ఇచ్చారు డిసెంబర్లో వస్తుందని. తర్వాత మెయిన్స్ కూడా ఇచ్చారు చూడండి, మెయిన్స్ వచ్చేసి మనకు కాల్ లెటర్ వచ్చేసి మనకు డిసెంబర్లో ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరిలో ఎగ్జామ్ పెడతారు. తర్వాత అలాట్మెంట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అలాట్మెంట్ కూడా ఇచ్చారంటే మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. సో మీ అందరికి బ్యాంకింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో నేను ఇది పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా. సో దీంట్లో మనకు ఇలా మీరు దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ. అండ్ ఇది మనకు ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా కింద ఇచ్చారు చూడండి. సో మనకు
ఏంటంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రికగ్నైజ్డ్ మనకు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి మీరు డిగ్రీ పొందిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏంటంటే ఇక్కడ మనకు ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 20 years ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనకు 28 years అయితే ఉండాలి. ఓకేనా? ఇది ఏజ్ క్రైటీరియా. సో చాలామంది ఏజ్ గురించి చూస్తూ ఉంటారు. మనకు అంటే ఏజ్ అనేది ఖచ్చితంగా క్రైటీరియా ఉంటుంది కాబట్టి చూడండి. అండ్ తర్వాత మీరు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చూడండి, ఇక క్యాండిడేట్స్ మస్ట్ బి నాట్ బోర్న్ ఎర్లియర్, అంటే ఈ డేట్ కంటే ముందు లేదంటే ఈ డేట్ కంటే తర్వాత పుట్టి ఉండకూడదు. ఓకేనా? దీని మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ వన్, సో ఎవరికైతే 28 years కంటే ఎక్కువగా ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అండ్ నెక్స్ట్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళకు 10 years, ఇంకా తర్వాత ఇంకా డిసేబిలిటీ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా చూసాం కదా. సో ఏజ్ క్రైటీరియా తర్వాత మనం చెప్పుకోవాల్సింది నేను ఇందాక చెప్పాను కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ. చూడండి, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మీరు ఒక డిగ్రీ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా? సో నెక్స్ట్ మనము చూసుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మనకు క్యాల్కులేషన్ ఆఫ్ పర్సంటేజ్ అని ఇచ్చారు. సో ఇది మీకు మార్క్స్ పర్సంటేజ్ గురించి. నెక్స్ట్ వన్, సో మనము తర్వాత మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు తర్వాత వచ్చేసి సో ఈ నోటిఫికేషన్లో మనకు అన్ని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు మొత్తం 49 pages పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకు ఆన్లైన్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ అంటే మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే దీనిలో మీరు లాంగ్వేజ్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ వచ్చేసి మనకు 30 questions 30 marks ఇంగ్లీష్ ఉంటుంది, 20 minutes టైం ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే ఎస్ఎస్సి రైల్వేస్ లాగా కాకుండా దీనిలో స్పెసిఫైడ్ మనకు సెక్షనల్ వైజ్ మనకు టైం అయితే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ కట్ ఆఫ్ కూడా మనకు సెక్షనల్ వైజే ఉంటుంది. ఓకేనా? సో దీనిలో రైల్వే ఎస్ఎస్సి లాగా ఓవరాల్గా ఉండదు. సో దీనికి టైం అనేది కూడా స్పెసిఫైడ్ స్పెక్యులేటెడ్ టైం అనేది దీనిలో ఇస్తారు. చూడండి, మనకు న్యూమరికల్ ఎబిలిటీస్ వచ్చేసి 35 questions 35 marks 20 minutes ఇస్తారు. రీజనింగ్ వచ్చేసి 35 questions 35 marks 20 minutes ఇస్తారు. టోటల్గా 100 questions 100 marks అయితే మనకు దీనికి 1 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 tests. అంటే ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ చూస్తారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఇంగ్లీష్ కావచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు అండ్ రీజనింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఒక మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీరు ఓవరాల్గా కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఓకేనా? సో ఇది ఇలా ఉంటుంది. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. సో మెయిన్స్ వచ్చేసి మనకు దీనిలో జనరల్ ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక సెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. దీనికి 50 questions 50 marks ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి దీనిలో పెంచడం జరిగింది, 40 questions 40 marks 35 minutes. రీజనింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 50 questions 60 marks ఇచ్చారు. అండ్ ఇంకా యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 50 questions 50 marks ఇచ్చారు, 45 minutes. సో ఓవరాల్గా టోటల్ చూసుకున్నట్లయితే మనకు 190 questions-కి 200 marks ఇచ్చారు, 160 minutes టైం ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇంకా ఇప్పుడు మనము చూడండి, లాంగ్వేజెస్ మనకు చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళకి చూడండి మనకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్లో కూడా మీరు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు ఆన్లైన్లో మీరు మోడ్ ఆఫ్ అక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా ఇంకొక ఎక్స్ట్రా వచ్చేసి మనకు ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. సో ఇది ఇంకా యాడెడ్ బెనిఫిట్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తామని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏంటంటే మీరు పెనాల్టీ ఆఫ్ మనకు రాంగ్ ఆన్సర్స్కి మనకు 1/4 నెగిటివ్ మార్క్స్ అనేది ఇచ్చారు. అంటే ప్రతి 4 మిస్టేక్స్కి 1 mark అయితే మీకు నెగిటివ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఏపీ ఇంకా తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ తర్వాత మనము మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో మనము తర్వాత చూసినట్లయితే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. సో అది మీకు జాయినింగ్ టైంలో ఉంటుంది. ఇంకా ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్, సో మీరు ఎగ్జామ్కి పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్తాల్సి ఉంటుంది అలాంగ్ విత్ అడ్మిట్ కార్డ్. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఫొటోస్ ఇంకా అవన్నీ కూడా మీకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చాలామంది తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా గ్లౌజ్ అని మాస్క్ అని, సో మనకు కోవిడ్కి రిలేటెడ్ ప్రోటోకాల్స్ కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
సో అవి కూడా ఇచ్చారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు కూడా మర్చిపోవద్దు. సో చాలామంది ఈరోజే కదా స్టార్ట్ అయింది, తర్వాత లాస్ట్కి చేసుకుందాం అనుకుంటారు. సో ఎవరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఎందుకంటే ఒక్కసారి మీరు పోస్ట్పోన్ చేయడం అలవాటు అయితే మీకు అదే పోస్ట్పోన్మెంట్ అలవాటు అవుతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఇది చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి. నేను లింక్స్ అన్నీ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఓకేనా. ఇంకా మనం ఫీజు విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఫీజు అనేది చాలామందికి ఒక పెద్ద క్రైటీరియా అనేది అవుతుంది. సో చూడండి, మనకు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఓబీసీ ఇంకా జనరల్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మీరు చక్కగా గట్టిగా ప్రిపేర్ అవుతారో, సో ఎగ్జామ్కి సో సీరియస్నెస్గా ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. సో నార్మల్గా మేము జస్ట్ అలా అప్లై చేసి తర్వాత ఏదో అటెంప్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళైతే కొంచెం మీరు ఆలోచించండి, ఎందుకంటే నేను మీ గురించి ఆలోచించి చెప్తున్నాను ఈ విషయం అయితే, ఓకేనా. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అని చెప్పాను కదా. సో ఇది మనము కొన్ని మేజర్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన క్రైటీరియాస్, ఓకేనా. సో దాదాపు అయితే అన్ని డిస్కస్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది మనకు ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి క్లర్క్ సంబంధించిన, ఓకేనా, పోస్టులు, డిఫరెంట్ పోస్టులు అనమాట. దీనిలో 11 బ్యాంక్స్ కూడా మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఏ బ్యాంక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి ఇచ్చారు, ఏ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు పీడిఎఫ్లో అయితే చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి క్లర్క్కి సంబంధించిన పోస్ట్, ఓకేనా. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ అందరికంటే ముందు వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.